వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు 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 ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి. ఈసీ ఆల్రెడీ ప్రభుత్వానికి చెప్పేసింది, ప్రభుత్వానికి ఆల్రెడీ ఈసీ చెప్పేసింది. ఇంకా లాస్ట్ అంటే లాస్ట్లో నవంబర్ వస్తాయి, సెప్టెంబర్లో వస్తాయి, డిసెంబర్లో వస్తాయి అన్నారు. తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు అన్నారు. ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, అన్ని ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పటికి మాత్రం స్థానిక ఎన్నికలు మాత్రం రాలేదు. సో స్థానిక ఎన్నికలు ఎప్పుడు అన్నది వారికే కాదు, మనకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా అడుగుతున్నారు, స్థానిక సంస్థల ఎన్నికలు అసలు వస్తాయా రావా అన్నది. సో కొంతమంది ఏమంటున్నారు, ఇప్పుడు దసరా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు, కొంతమంది దీపావళి తర్వాత అంటున్నారు, కొంతమంది ఏంది ఒక స్టెప్ ముందలేసి ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల తర్వాత దాన్ని బట్టి వచ్చే రిజల్ట్స్ ని బట్టి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికీ సంవత్సరంన్నర అయిపోయింది, పాలన అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది, ఉన్న కార్యకర్తల్లో మనోధైర్యం కూడా కోల్పోతున్నారు. ఇంకా రేపన్నా టికెట్ వచ్చినా కూడా అంత ఉత్సాహంగా ఎవరు ఉండరు అనుకుంటా. నాకు తెలిసి అందరికి ఆల్రెడీ జరగాల్సినటువంటి డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 15వ తేదీ నాడు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పినాం. అదేవిధంగా కామారెడ్డి గడ్డ పైననే ఈరోజు మేము అసెంబ్లీలో చేసినాం, ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినాం. తప్పంతా కేంద్రానిదే, మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టినాం. అవసరమైతే రాహుల్ గాంధీ గారితో కూడా ఇదే మాట చెప్పిస్తాం. సో కాంగ్రెస్ అంటే మడమ తిప్పని పార్టీ, మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఆ రోజు పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ దీనికి కారణం బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో బీజేపీ కావాలని బీసీల పైన ప్రేమ చూపించట్లేదు, 42% తుంగల తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ మోడీ ఆర్డినెన్స్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, 9th షెడ్యూల్లో చేస్తే అయిపోతుంది కదా, సో ఎందుకు భారతీయ జనతా పార్టీ బీసీల పైన ప్రేమ చూపించట్లేదు అని చెప్పేసి ఇవే డైలాగులు ఆ రోజు వినిపిస్తాయి. మరి జనాలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అంటే చాలా వరకు బీసీ నేతల్లో కూడా ఒక యూనిటీ వచ్చింది. సో వీళ్ళు చేసిన కరెక్ట్ పంపే పద్ధతిలో వీళ్ళు పంపలేదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మాత్రం సరే బీజేపీ నిజంగా ఆపుతుంది, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి తీరు. సో ఈ సభ దాదాపుగా 1,00,000 మందితో అనుకుంటున్నారు. ఈ 1,00,000 మందితో సభ సక్సెస్ అయితే స్థానిక ఎన్నికలకు కూడా 15 తర్వాత ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి సెప్టెంబర్ 15 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి ఏదో ఒక హింట్ దొరికే అవకాశం ఉంది, ఏదైనా ఒక ప్రకటన దొరికే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. సో ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. మరి సెప్టెంబర్ తర్వాత అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రకటన చేశారా, లేకపోతే నవంబర్, డిసెంబర్లో పెడతారా అనేది వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.